హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు నేను కుట్టినటువంటి బ్లౌజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కట్ వర్క్ బ్లౌజు పైపింగ్ చేశాను. చాలా బాగా వచ్చింది. దీనికి స్కాలప్ ఇచ్చానండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్, బ్యాక్ సైడ్ అయితే మనకి స్కాలప్స్తో అయితే నేను స్టిచ్ చేశాను. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చానండి. దీనికి చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి మనకి పార్ట్ నెక్ షేప్ అయితే ఇచ్చాను. దీనికైతే నేను షోల్డరు 3 ఇంచెస్, నెక్ 2.5 అయితే పెట్టాను. హ్యాండ్స్కి మొత్తం కూడా సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ అయితే నేను లేస్ యూజ్ చేసి ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశానండి. ఈ లేస్ వేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా అందంగా అయితే వచ్చింది. ఇది కూడా నేను ఫ్రిన్స్ కట్ బ్లౌజే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇది మోడల్ అయితే స్టిచ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ కూడా నేను ఒక సైడ్ అయితే లేస్ అనేది యూజ్ చేశాను. హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా ఈ విధంగా ఇచ్చాను. చూసారు కదా, పార్ట్ నెక్లో చాలా బాగా అయితే వచ్చింది. మోడల్ వచ్చేసి దీనికి లేస్ యూజ్ చేయడం వల్ల చాలా అందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కూడా మనకి స్టోన్స్ అనేవి వచ్చినాయండి. స్టోన్స్ వచ్చి నెక్ డిజైన్ అయితే బ్లౌజ్ కొన్నప్పుడు వచ్చేసింది. దానికైతే నేను ఈ విధంగా పైపింగ్ చేసి నెక్ అనేది ఈ విధంగా టర్న్ చేసి స్టిచ్ చేసాను. హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను. బ్లౌజ్ మొత్తం కూడా చాలా బాగుంది. ఒక చిన్న చిన్న హ్యాండ్స్ పెట్టడం వల్ల ఈ బ్లౌజ్ అనేది చూడడానికి చాలా బాగుందండి. ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్టే స్టిచ్ చేశాను. ప్రిన్స్ కట్ స్టిచ్ చేసిన మనకి పైపింగ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అన్నీ కూడా మనం పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. నెక్ వాళ్ళు ఇచ్చినా సరే మనం నీట్గా అయితే ఫినిషింగ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే నేను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ మోడల్లో అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. లీఫ్ మోడల్లో కటింగ్ అయితే చేసి దీనికి పైపింగ్ అయితే ఇచ్చాను. చిన్న చిన్న పోట్లీ బటన్స్ కూడా దీనికైతే నేను బ్యాక్ సైడ్ స్టిచ్ చేశానండి. ఈ విధంగా అయితే వచ్చింది. స్కాలప్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చూశారు కదా. ఇది ఫ్రంట్ హుక్స్లు, బ్యాక్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి కూడా పోట్లీ బటన్స్ ఇచ్చి పప్పు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ వచ్చింది. చూశారు కదా, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండ్ ఫ్రంట్ హుక్స్లో అయితే పెట్టాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది స్టిచ్ చేయడం అయితే చాలా కష్టం, కానీ నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.